నా అందమైన శరీరానికి ఇదే కారణం. నాలా అందంగా కావాలనుకుంటున్నారా? అయితే ఈ కాస్మోటిక్ వాడండి అంటూ ముద్దుగుమ్మలతో తీసిన అడ్వర్టైజ్మెంట్స్ మార్కెట్లో ఊదరగొడుతున్నాయి. దీంతో కాస్మోటిక్స్ కు విపరీతమైన గిరాకీ పెరిగింది. వరంగల్ జిల్లా ఎడ్యుకేషన్ రంగంలోనే కాకుండా వ్యాపార పరంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం. దీంతో ఇతర ప్రాంతాల నుంచి చదువుకునేందుకు విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు. విద్యతో పాటు బ్యూటీగా కనిపించేందుకు ఆసక్తి చూపుతున్నారు. మహిళలు తమ అందాన్ని మెరుగుపరుచుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. దీంతో బ్యూటీ పార్లర్లకు గిరాకీ పెరగడంతో పాటు కాస్మోటిక్స్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇదే అదనుగా చేసుకుని వ్యాపారస్తులు కాస్మోటిక్స్ దందాను జోరుగా సాగిస్తున్నారు. బ్రాండెడ్ కంపెనీలా కనిపించే నకిలీ కాస్మోటిక్స్ ను మార్కెట్లో ప్రవేశపెడుతున్నారు. ప్రతిరోజు నగరంలో నకిలీ కాస్మోటిక్స్ దందా లక్షల్లో సాగిస్తున్నారు వ్యాపారులు. హన్మకొండ చౌరస్తాలోని సిపి రెడ్డి కాంప్లెక్స్, కుమార్పెల్లి, పిన్నవారి స్ట్రీట్ నకిలీ కాస్మోటిక్స్ దందాకు అడ్డాలుగా మారాయి. హన్మకొండలోని కవిత కాస్మోటిక్స్ సెంటర్పై రైడ్ చేసిన డ్రగ్ కంట్రోల్ అధికారులు దాదాపు 30 కాస్మోటిక్స్ బాటిళ్లను టెస్టుల కోసం ల్యాబ్కు పంపారు. సిబ్బంది కొరత కారణంగా కాస్మోటిక్స్ సెంటర్లపై దృష్టి సారించలేకపోతున్నామంటున్నారు రీజనల్ డ్రగ్ కంట్రోలర్. ఈ మధ్యనే మేము హన్మకొండలో కొన్ని దాడులు చేయడం జరిగింది. సో సేల్కు లైసెన్స్ లేకపోవడం వలన సేల్ వాటి మీద మాకు కొంచెం కమాండ్ కానివ్వండి, ప్లస్ వాటి అవుట్లెట్స్ ఎక్కడ ఉన్నాయనే మీద కొంచెం మాకు తక్కువ పరిజ్ఞానం ఉంటుంది. మా దగ్గర అప్ టు డేట్ ఈ డ్రగ్స్కు సంబంధించిన షాప్స్ కానీ వాటికి ఏదైనా కూడా అప్డేట్ ఉంటుంది. కానీ వీటి మీద కొంచెం మా కాన్సన్ట్రేషన్ ఇంతకుముందు మ్యాన్ పవర్ లేకపోవడం వల్ల కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గించడం వాస్తవమే. నకిలీ కాస్మోటిక్స్ వాడటం వల్ల సైడ్ ఎఫెక్టులు వచ్చే అవకాశం ఉందంటున్నారు డాక్టర్లు. డాక్టర్ల సలహాతో బ్రాండెడ్ కంపెనీలకు చెందిన కాస్మోటిక్స్ ను వాడాలని సూచిస్తున్నారు. బాడీలో కూడా కొన్ని స్ప్రేస్ లో కూడా కొన్ని నకిలీ అట్లాంటి మనం యూటిలైజ్ చేసుకున్నప్పుడు వాడుతున్నప్పుడు ఏమవుతుంటుంది అంటే దాంట్లో సహజంగా అది ఎక్కడెక్కడ టచ్ అవుతుంటుందో బాడీలో అక్కడ ఎలర్జీ రావడము, తర్వాత అక్కడ నలుపు రావడం కానీ బొబ్బలు రావడం కూడా ఇంకా సివియారిటీ ఎక్కువ ఉంటే బొబ్బలు రావడం కూడా ఉంటుంది. సో ఇట్లాంటి కాస్మెటిక్స్ వాడుతున్నప్పుడు బ్రాండెడ్యా నకిలీయా అని చూసుకొని వాడడం బెటర్. ఫేర్నెస్ కానీ అందానికి కానీ వాడాలన్నప్పుడు దానికి సంబంధించిన డాక్టర్ని కానీ సంప్రదించి వాళ్ళ సలహా మేరకు వాడితే ఇంకా బెటర్. నకిలీ కాస్మోటిక్స్ దందాకు అధికారులే కారణమంటున్నారు వినియోగదారులు. నకిలీ కాస్మోటిక్స్ అమ్ముతున్న సెంటర్లపై దాడి చేసి నిర్వాహకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. నకిలీ కాస్మోటిక్స్ అమ్మకాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వీటి వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్, స్కిన్ ఎలర్జీస్, ఐ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తున్నాయి. వీటి వల్ల క్యాన్సర్స్ వచ్చే అవకాశం కూడా చాలా ఉంది. సో దయచేసి సేల్ చేయకుండా అధికారులు చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు చేపట్టి నకిలీ కాస్మోటిక్ దందాను అరికట్టాలని కోరుతున్నారు నగర ప్రజలు. మీకు ఉన్న అందాన్ని మరింత మెరుగులు పెట్టాలనుకుంటున్నారా? అయితే బీ కేర్ఫుల్. మార్కెట్లో నకిలీ కాస్మోటిక్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. నకిలీ కాస్మోటిక్ అమ్మకాలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు మాత్రం చోద్యంగా చూస్తున్నారు. తూతూ మంత్రంగా 1-2 షాపులపై దాడులు జరిపి చేతులు దులుపుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నకిలీ కాస్మోటిక్స్ అమ్మకాలకు అడ్డుకట్ట వేసి ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్టు శ్రీనితో రాజు, V6 న్యూస్, వరంగల్.